వెల్కమ్ టు సుధీర్ అడ్డటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టుల మోడల్ పేపర్లు చేస్తూ ఉన్నాం కదా. ఇది మోడల్ పేపర్ 6 అన్నమాట. ఎవరైనా వినకపోతే కనుక గత మోడల్ పేపర్స్ కూడా మీరు వినండి క్లాసులు. కానీ మీకు ప్లే లిస్ట్లో మోడల్ పేపర్స్ 1, 2, 3, 4, 5 కూడా ఉన్నాయి. ఇది మోడల్ పేపర్ 6 అనమాట. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కలంకారీ పెయింటింగ్ దేనికి సూచిస్తుంది? కలంకారీ పెయింటింగ్ దేనిని సూచిస్తుంది అంటే కనుక ఇక్కడ దక్షిణ భారతదేశంలో చేతితో పెయింటింగ్ చేయబడిన కాటన్ వస్త్రం. దక్షిణ భారతదేశంలో చేతితో పెయింటింగ్ చేయబడిన కాటన్ వస్త్రమే కలంకారీ పెయింటింగ్ అంటే. ఒకటి ఆప్షన్ 3. సెకండ్ క్వశ్చన్, అంతర్జాతీయ గాలిపటాల పండుగకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? గాలిపటాల పండుగ ఇంపార్టెంట్. కైట్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ గుజరాత్లో జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. కైట్ ఫెస్టివల్ గుజరాత్ గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ ఆప్షన్, కర్ణాటకలో గల శ్రావణ బెలగోళ అనే పట్టణం ఈ క్రింది ఏ మతస్థులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ఉంటుంది? చూడండి, శ్రావణ బెలగోళ కర్ణాటక జైన మతానికి సంబంధించి గొప్ప కేంద్రం అన్నమాట. ఎందుకంటే కనుక ఇక్కడ చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రత జైన మతంలో చేరి సల్లేఖన వ్రతాన్ని పాటించి మరణిస్తాడు శ్రావణ బెలగోలలో. ఈ శ్రావణ బెలగోలలో చాలా ఫేమస్గా ఒక జైన విగ్రహం, బాహుబలి విగ్రహం కూడా ఉంటుందన్నమాట. దాన్నే గొమ్మటేశ్వరుడు అని కూడా అంటాం, బాహుబలి అని కూడా అంటారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ క్వశ్చన్ జైన మతం. ఫోర్త్ క్వశ్చన్, గొప్ప సంగీత విద్వాంసుడు తాన్సేన్ ఈ క్రింది ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? సంగీతం, మ్యూజిక్. సంగీత విద్వాంసుడు తాన్సేన్ చాలా గొప్ప సంగీత విద్వాంసుడు అనమాట. ఇతను అక్బర్ ఆస్థానంలో ఉండేవాడు. అక్బర్ ఆస్థానంలో సంగీత విద్వాంసుడు తాన్సేన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 5, ఈ క్రింద ఇవ్వబడిన నృత్యాల్లో ఆంధ్రప్రదేశ్లో లేనిది ఏది అంటున్నాడు? తప్పెటగుళ్ళు, కోలాటము, టిప్పాని, కూచిపూడి అంటున్నాడు. టిప్పాని ఆంధ్రప్రదేశ్లో తప్పెటగుళ్ళు, కోలాటం, కూచిపూడి, హరికథలు, బుర్రకథలు, పేరిని నాట్యం, శివ తాండవం, పులి వేషాలు, తోలు బొమ్మలాటలు, లంబాడి, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్ నృత్యాలు ఉంటాయి. ఫోక్ డ్యాన్సెస్ అనమాట. గిరిజన నృత్యం తింసా కూడా ఉంటుంది, గిరిజన నృత్యం. అదేవిధంగా గొప్ప శాస్త్రీయ నృత్యం కూచిపూడి ఆంధ్రప్రదేశ్ అనమాట. కాబట్టి కింద ఇవ్వబడిన నృత్యాల్లో ఆంధ్రప్రదేశ్లో లేనిది ఏదని టిప్పాని. ఇది గుజరాత్లో ఉంటుంది టిప్పాని అనేటువంటిది. టిప్పాని అనేటువంటిది గుజరాత్లో దాండియా, రాసు, గార్బా, గార్బీ, టిప్పాని, ధమాలు లాంటి నృత్యాలు కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి దాండియా, రాస్, గార్బా, గార్బీ, టిప్పాని, ధమాల్. టిప్పాని అంటే గుజరాత్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 5కి ఆన్సర్ 3. 6, కంబాల క్రీడ ఏ రాష్ట్రంలో జరుగుతుంది? కంబాల క్రీడ చాలా ఫేమస్ అనమాట. కర్ణాటక రాష్ట్రంలో కంబాల క్రీడ అనమాట. ఇది దున్నపోతులకు సంబంధించి చాలా ఫేమస్ క్రీడ. ఇప్పుడు తమిళనాడులో జల్లికట్టు క్రీడ ఎలాంటిదో ఇక్కడ కంబాల క్రీడ అలాంటిది అనమాట. కంబాల క్రీడ అదే తమిళనాడులో ఇది జల్లికట్టు క్రీడ. చిత్తూరులో కూడా జరుగుతుంది అనమాట. బార్డర్లో ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో కూడా మనకు జల్లికట్టు క్రీడ జరుగుతుంది అనమాట. కాబట్టి కంబాల క్రీడ అంటే కర్ణాటక. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 7, భారతదేశ ప్రదర్శన కళలకు సంబంధించి అతి పురాతనమైన గ్రంథం ఏది? భారతదేశ ప్రదర్శన కళలకు సంబంధించి అతి పురాతనమైన గ్రంథం భరతుని నాట్యశాస్త్రం. భరతుని నాట్యశాస్త్రం అనమాట. ఈ భరతుని నాట్యశాస్త్రం అనే గ్రంథం ఆధారంగానే మనకు భరతనాట్యం అనేటువంటిది వచ్చిందనమాట. భరతనాట్యం అనేటువంటిది వచ్చింది. తమిళనాడు రాష్ట్ర సాంప్రదాయ నృత్యం, శాస్త్రీయ నృత్యం భరతనాట్యం చాలా ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. భరతనాట్యం భరతుడు రాసినటువంటి నాట్యశాస్త్ర గ్రంథం ఆధారంగానే దాన్ని ప్రదర్శిస్తారు. అందుకే దానికి భరతనాట్యం అనే పేరు వచ్చిందనమాట. పొన్నయ్య సోదరులు చాలా ప్రఖ్యాత. దానికి ప్రాణం పోసిన వాళ్ళు ఎవరంటే భరతనాట్యానికి పొన్నయ్య బ్రదర్స్ అనమాట. తమిళనాడులోని తంజావూరుకు చెందిన వాళ్ళు. అదేవిధంగా యామిని కృష్ణమూర్తి, మృణాలిని సారాభాయ్, బాల సరస్వతి, వైజయంతిమాల, అప్పా సాహెబ్ తంజోర్కర్, ఓకేనా, వీళ్ళందరూ కూడా భరతనాట్యంలో చాలా ఫేమస్ అనమాట. మరి చెప్తున్నా చాలా ఫేమస్. యామిని కృష్ణమూర్తి, మృణాలిని సారాభాయ్, వైజయంతిమాల, బాల సరస్వతి, అప్పా సాహెబ్ తంజోర్కర్, ఓకేనా, వీళ్ళందరూ కూడా చాలా ప్రఖ్యాతగాంచిన వాళ్ళనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి భరతనాట్యంలో. క్వశ్చన్ నెంబర్ 8, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మొత్తం మండలాల సంఖ్య ఎంత? ఆంధ్రప్రదేశ్లో మొత్తం మండలాలు 6, 7, 9.
6, 7, 8 కాదు, 6, 7, 9 వరుసగా 6, 7, 9 గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 679 మండలాలు ఉన్నాయన్నమాట. ఓకేనా, మనకు తెలుసు 26 జిల్లాలు, 679 మండలాలు, 26 జిల్లాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణపై వేయబడిన ఏకసభ్య కమిషన్. చూడ, ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య ఒకే ఒక సభ్యుడితో కూడినటువంటి కమిషన్ వేయడం జరిగింది. అదే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగానే ఇప్పుడు మనకు గ్రూపులు 3 రకాలుగా విభజించారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని. గ్రూప్ 1లో రెల్లి దాని ఉపకులాలు 12, రిజర్వేషను 1%. గ్రూప్ 2లో గ్రూప్ 1లో వచ్చేసి రెల్లి దాని ఉపకులాలు 12, రిజర్వేషన్ వచ్చేసి 1% అనమాట. గ్రూప్ 2లో వచ్చేసి మాదిగా దాని ఉపకులాలు 18, రిజర్వేషన్ 6.5%. గ్రూప్ 3లో మాల దాని ఉపకులాలు 29, రిజర్వేషను 7.5%. కాబట్టి 3కి సంబంధించి 59 ఉపకులాలు ఉన్నాయి మనకి. రిజర్వేషన్ మొత్తం వచ్చేసి 15% అనమాట. 59 ఉపకులాలకు లబ్ధి చేకూర్చడం దీని ఉద్దేశం. అదనమాట రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్. క్వశ్చన్ నెంబర్ 9కి. క్వశ్చన్ నెంబర్ 10, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రాలు వాటి జిల్లాలతో జతపరచండి అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రాలు వాటి జిల్లాలతో జతపరచండి అంటున్నాడు. సుధం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, వీరబ్రహ్మేంద్ర మఠం, శ్రీకూర్మం. ఒక పక్క జిల్లాలు ఏమి ఇచ్చాడంటే నంద్యాల, తిరుపతి, కడప, శ్రీకాకుళం ఇచ్చాడు. ఇప్పుడు శ్రీకాళహస్తి అంటే కనుక తిరుపతి జిల్లా, శ్రీశైలం అంటే నంద్యాల జిల్లా, వీరబ్రహ్మేంద్ర మఠం అంటే కడప జిల్లా, శ్రీకూర్మం అంటే శ్రీకాకుళం. ఇవి అన్నమాట పుణ్యక్షేత్రాలు. కాబట్టి ఇక్కడ ఆన్సరు 10వ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ 1B, 2A, 3C, 4D. 1B, 2A, 3C, 4D. క్వశ్చన్ నెంబర్ 11కి వెళ్ళిపోదాం. క్రింది వాళ్ళలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. 2070 నాటికి భారతదేశంలో జీరో కాలుష్యం అంటున్నాడు. సెకండ్ ఆప్షన్ 2040 నాటికి 10 సూత్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం అంటున్నాడు. క్వశ్చన్ థర్డ్ ఆప్షన్ 2047 నాటికి P4 కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన అంటున్నాడు. ఆప్షన్ 4 2028 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలుష్య నిర్మూలన అంటున్నాడు. ఖచ్చితంగా ఈ సంవత్సరాలన్నీ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మనకు సింగిల్ లైన్ పెట్టి అడుగుతాడు ఎగ్జామ్లో. హైకోర్టులకు సంబంధించి డిస్టిక్ కోర్టులకు సంబంధించి మనకి స్టేట్మెంట్లు సరి కానిదిలు సరైన అడిగే ఛాన్స్ లేదు. సింగిల్ క్వశ్చన్, సింగిల్ లైన్ పెట్టి అడుగుతాడు అనమాట. కాబట్టి 4 ఎత్తుకోవచ్చు మీరు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 11లో. సరే, తప్పుగా ఉన్న చూద్దాం. ఏదంటే కనుక 10 సూత్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడం ఏ సంవత్సరం నాటికంటే 2047 నాటికి. 2040 అని ఇచ్చాడు. ఆప్షన్ 2 చూడండి. ఆప్షన్ 2 2040 అని ఇచ్చాడు కదా, 2040 కాదు 2047 అని ఉండాలి. అది క్వశ్చన్ నెంబర్ 12, శాతవాహనుల జన్మస్థలం ఆంధ్ర ప్రాంతమని భావిస్తూ ఆంధ్రవాదమును ఈ క్రింది ఎవరు బలపరిచారు అంటున్నాడు. ఆప్షన్ 1 బార్జేజ్ అండ్ బార్నెట్, ఆప్షన్ 2 గుత్తి వెంకట్రావు, ఆప్షన్ 3 భండార్కర్, ఆప్షన్ 4 పై వారందరూ ఆన్సర్ అనమాట. బార్జేజు అండ్ బర్నెట్, గుత్తి వెంకట్రావు, భండార్కర్ వీళ్ళందరూ కూడా ఆంధ్రవాదాన్ని బలపరిచారు, శాతవాహనులు ఆంధ్రవాదులని. క్వశ్చన్ నెంబర్ 13, ఆంధ్రప్రదేశ్లో మిర్చి పరిశోధనా కేంద్రం ఎక్కడ కలదు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మిర్చి పరిశోధనా కేంద్రం లామ్ గుంటూరులోని లామ్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆప్షన్ 1లో నంద్యాల ఉంది, అది పత్తి పరిశోధనా కేంద్రం. నంద్యాల పత్తి పరిశోధనా కేంద్రం అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. మిర్చి పరిశోధనా కేంద్రం లామ్ గుంటూరు, గుర్తుపెట్టుకోవాలి. పొగాకు పరిశోధనా కేంద్రం రాజమండ్రి, గుర్తుపెట్టుకోవాలి. పొగాకు బోర్డు అయితే గుంటూరు అని గుర్తుపెట్టుకోవాలి. పొగాకు బోర్డు ఎక్కడ? గుంటూరు. క్వశ్చన్ నెంబర్ 14, కింది వాళ్ళ సరి కానిదేది? కల్లూరి సుబ్బారావు గారికి రాయలసీమ కురువృద్ధుడు అని పేరు కలదు, ఇది కరెక్టే. పెన్నా నది రాయలసీమ జీవనాడి అంటారు, కరెక్టే. కర్నూలులో రాయలసీమ యూనివర్సిటీ కలదు, కరెక్టే. దత్త మండలాలకు కొండ వెంకటపై రాయలసీమ అనే పేరు పెట్టాడు, ఇది రాంగ్. దత్త మండలాలకు కొండ వెంకటపై కాదు రాయలసీమ అనే పేరు పెట్టింది గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు. దత్త మండలాలకు రాయలసీమ అని నామకరణం చేశాడని చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇక్కడ 4 ఆప్షన్ రాంగ్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 14 ఆన్సర్ 4. ఓకేనా, 4th క్వశ్చన్ రాంగ్ అనమాట. 15, 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టు ఎక్కడ కలదు? హైకోర్టు ఎక్కడ ఉంది? ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 1953 అక్టోబర్ 1 అంటే కనుక గుంటూరులో ఉంది. రాజధాని అయితే కర్నూలు, హైకోర్టు అయితే గుంటూరు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు.
ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. కోకా సుబ్బారావు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి? భారతదేశంలో ఎన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయంటే 12 ఉన్నాయన్నమాట. గవర్నమెంట్కి సంబంధించి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు 12 గుర్తుపెట్టుకోవాలి. అతిపెద్ద ప్రభుత్వ సెక్టార్ బ్యాంక్ ఏదంటే కనుక, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఏదంటే కనుక ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తుపెట్టుకోవాలి. అదే ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులో పెద్దది హెచ్డిఎఫ్సి అనమాట. ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో అతి పెద్దది హెచ్డిఎఫ్సి గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 17. భారతదేశంలో మడ అడవులలో ఈ కింది ఏ వృక్షాలు కలవు? అడవులకు సంబంధించి మడ అడవులు వెరీ ఇంపార్టెంట్. సుందరి వృక్షాలు ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, సుందరి వృక్షాలు ఇవే మడ అడవుల్లో ఉంటాయన్నమాట. సుందరి వృక్షాలు ప్రముఖంగా మనకు వెస్ట్ బెంగాల్లో కనిపిస్తాయి. సుందర్బన్ డెల్టా సుందరి వృక్షాలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ గంగా బ్రహ్మపుత్ర నదులు కలిసి సుందర్బన్ డెల్టాను ఏర్పాటు చేస్తాయి. ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా సుందర్బన్ డెల్టా అనమాట. అక్కడ సుందరి వృక్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని సుందర్బన్ డెల్టా అని పిలుస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మడ అడవుల్లో కింద ఏ వృక్షాలు ఉన్నాయంటే సుందరి వృక్షాలు. సెకండ్ ఆప్షన్ సాల్ లేదా గొగ్గిలం ఉంది. ఇది ఆకురాల్చ అరణ్యాల్లో ఉంటాయి. సాల్ లేదా గొగ్గిలం. వెదురు వృక్షాలు కూడా ఆకురాల్చ అరణ్యాల్లో ఉంటాయి. సిల్వర్ ఫర్ వృక్షాలు, సిల్వర్ ఫర్, ఇవి వచ్చేసి సతత హరిత అరణ్యాల్లో ఉంటాయి అనమాట. సతత హరిత అరణ్యాల్లో ఓకేనా, జాగ్రఫీలో ఉంటాయి అనమాట. మడ అడవులు, ఆకురాల్చ అరణ్యాలు, సతత హరిత అరణ్యాలు ఓకేనా, ఇవన్నీ కూడా. క్వశ్చన్ నెంబర్ 18. బేటీ బచావో బేటీ పడావో పథకం ఎప్పుడు ప్రారంభించబడింది? 2015 జనవరి 22. 2015 జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బేటీ బచావో బేటీ పడావోను హర్యానాలోని పానిపట్లో ప్రారంభించాడు. ఎందుకంటే మనకు స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా ఉంటుంది హర్యానా రాష్ట్రంలో. స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా గల రాష్ట్రం 2011 జనాభా లెక్కల ప్రకారం హర్యానా రాష్ట్రం అనమాట. కేవలం 1000 మంది పురుషులకు 879 మంది స్త్రీలు ఉంటారు అక్కడ, అంతే 879. కాబట్టి అందే హర్యానాలో పానిపట్ రాష్ట్రంలో బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి కార్యక్రమాన్ని 2015 జనవరి 22న నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. క్వశ్చన్ నెంబర్ 19. 2024 ఫిబ్రవరి 13న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకాన్ని ప్రకటించి 1 సంవత్సరం పూర్తి చేసుకోగా దీని ఉత్తమ పనితీరు కనపరిచిన ప్రథమ రాష్ట్రం ఏది అంటున్నాడు? గుజరాత్. చూడండి, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన. మన సూర్యఘర్ అంటే ఇంటిపైన మనకి సోలార్ అనమాట. దానికి సంబంధించి ప్రభుత్వాలు మనకి సబ్సిడీలు కూడా ఇస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో 1 సంవత్సరం పూర్తి చేసుకుందనమాట. ఎప్పుడు 2024 ఫిబ్రవరి 13న ప్రారంభిస్తే ఇది 2025 ఫిబ్రవరి 13కి 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. ఉత్తమ పనితీరు ఏ రాష్ట్రం బాగా కనపరిచిందంటే గుజరాత్ రాష్ట్రం. ఆన్సర్ గుజరాత్. గుర్తుపెట్టుకో, సూర్యఘర్ యోజన గుజరాత్. క్వశ్చన్ నెంబర్ 20. భారతదేశ అతి పురాతనమైన పరిశ్రమ ఏది? భారతదేశంలో అన్నిటికంటే అత్యంత పురాతనమైన పరిశ్రమ నూలు వస్త్ర పరిశ్రమ. 2018లో కలకత్తాలోని పోర్ట్ గ్లాస్టర్ వద్ద నూలు వస్త్ర పరిశ్రమ ప్రారంభించబడింది. 18 కలకత్తాలోని పోర్ట్ గ్లాస్టర్ వద్ద నూలు వస్త్ర పరిశ్రమ మొట్టమొదటిసారిగా ప్రారంభించబడుతుందన్నమాట. కాబట్టి అతి పురాతనమైనది, అతి ముఖ్యమైనది, ఎక్కువ మంది కార్మికులు పనిచేసే పరిశ్రమ ఏది మన దేశంలో అంటే నూలు వస్త్ర పరిశ్రమనే. క్వశ్చన్ నెంబర్ 21. తనను తాను దున్నుకునే నేలలని వేటిని అంటారు? తనను తాను దున్నుకునే నేలలు అనమాట. నల్ల రేగడి నేలలు, రేగర్ నేలలు అంటారు. చెన్నోజిమ్ నేలలు అంటారు. వీటిని నల్లరేగడి నేలను తర్వాత తాను దున్నుకునే నేలలు. బ్లాక్ కాటన్ సాయిల్స్ అని కూడా పిలుస్తారు. గుర్తుపెట్టుకోవాలి పేర్లు. బ్లాక్ కాటన్ సాయిల్స్, నల్లరేగడి నేలలు. భారతదేశం నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్న రాష్ట్ర గుజరాత్, మహారాష్ట్రలు. నల్లరేగడి నేలలు అంటేనే గుజరాత్, మహారాష్ట్ర. నల్లరేగడి నేలలో బాగా విస్తారంగా పండే పంట పత్తి. బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటారు. తనను తాను దున్నుకునే నేలలు అంటారు. రేగర్ నేలలు అంటారు. చెన్నోజిమ్ నేలలు అంటారు. ఇట్లాంటి పేర్లు ఉంటాయన్నమాట, గుర్తుపెట్టుకోవాలి నల్లరేగడి నేలలకి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. అన్నామలై పర్వతాలు అతి ఎత్తైన శిఖరం అనైముడి. కేరళ రాష్ట్రంలో అన్నామలై పర్వతాలు ఉంటాయి. ఇక్కడ అతి ఎత్తైన శిఖరం ఏదంటే అనైముడి. పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం కూడా అనైముడినే. కేరళ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం కూడా అనైముడినే. ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తైన శిఖరం కూడా అనైముడినే. దక్షిణ భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం కూడా అనైముడినే. అన్నామలై పర్వతాలు ఎత్తైన శిఖరం కూడా అనైముడినే. తూర్పు కనుమల ఎత్తైన శిఖరం అయితే జిందగడ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. జిందగడ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
ఆరావళి పర్వతాల్లో అతి ఎత్తైన శిఖరం గురు శిఖర్ రాజస్థాన్. ఆరావళి పర్వతాలు రాజస్థాన్, గురు శిఖర్ రాజస్థాన్. వింధ్యా పర్వతాల్లో ఎత్తైన శిఖరం, వింధ్యా పర్వతాలు మధ్యప్రదేశ్. వింధ్యా పర్వతాలు అతి ఎత్తైన శిఖరం ఓకేనా, గుడ్ విల్ పీక్ అనమాట. గుడ్ విల్ పీక్, సద్భావన్ అంటారు, సద్భావన్. సాత్పుర పర్వతాలు అతి ఎత్తైన శిఖరం, సాత్పుర పర్వతాలు కూడా మధ్యప్రదేశే. ఈ సాత్పుర పర్వతాలు అతి ఎత్తైన శిఖరం ధూప్ఘర్, ధూప్ఘర్ కూడా మధ్యప్రదేశే. సహ్యాద్రి పర్వతాల్లో అతి ఎత్తైన శిఖరం, సహ్యాద్రి పర్వతాలలో అతి ఎత్తైన శిఖరం ఏది? సహ్యాద్రి పర్వతాలు అంటే మహారాష్ట్ర. మహారాష్ట్ర. ఏది ఎత్తైన శిఖరం సహ్యాద్రి పర్వతాల్లో? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. భారతదేశంలో అన్నిటికంటే ఎత్తైన శిఖరం ఏది? భారతదేశంలో K2 లేదా గాడ్విన్ ఆస్టిన్ అతి ఎత్తైన శిఖరం. 8611 మీటర్ల ఎత్తు ఉంటుంది K2 లేదా గాడ్విన్ ఆస్టిన్. కారాకోరం శ్రేణిలో ఉంటుందన్నమాట K2 లేదా గాడ్విన్ ఆస్టిన్. భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం K2 లేదా గాడ్విన్ ఆస్టిన్. భారత భూభాగంలో ఎత్తైన శిఖరం, భారత భూభాగంలో అతి ఎత్తైన శిఖరం ఏది? కాంచనజంగా, సిక్కిం. కాంచనజంగా అన్నమాట, సిక్కిం. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా జాగ్రఫీలో కూడా ఉంటాయి మనకి శిఖరాలు. సెకండ్ చాప్టర్ మనకి ఉంటుంది కదా, మనకి నైసర్గిక స్వరూపం, అందులో వస్తాయి ఇవన్నీ కూడా. క్వశ్చన్ నెంబర్ 23. భారతదేశంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లకు ప్రసిద్ధి చెందినటువంటి బీచ్ ఏది? ఆలివ్ రిడ్లే తాబేళ్ళు, గహీర్ మాతా బీచ్. గహీర్ మాతా బీచ్ అంటే మనకి చాలా ఫేమస్ అనమాట. ఒరిస్సా రాష్ట్రంలో ఉంటుంది గహీర్ మాతా బీచ్. ఆలివ్ రిడ్లే తాబేళ్లకు చాలా ప్రసిద్ధి, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 24. ది పావర్టీ అండ్ అన్బ్యూటిఫుల్ ఆఫ్ ఇండియా, ది పావర్టీ అండ్ అన్బ్యూటిఫుల్ ఆఫ్ ఇండియా అనే పుస్తకం రాసింది ఎవరు? దాదాబాయి నౌరోజీ. గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా అంటారు. భారతదేశ కురువృద్ధుడు, గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ అనమాట. బ్రిటన్ పార్లమెంట్కి ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు దాదాబాయి నౌరోజీ అనమాట. ఫస్ట్ బ్రిటన్ పార్లమెంటేరియన్ ఆయన. డ్రైన్ సిద్ధాంత రూపకర్త, ఫాదర్ ఆఫ్ డ్రైన్ థియరీ అంటారు దాదాబాయి నౌరోజీని. ఓకేనా, చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ పర్సన్. మితవాదులు, మితవాదుల్లో చాలా ఫేమస్ పర్సన్ అనమాట దాదాబాయి నౌరోజీ. గొప్ప ఆర్థికవేత్త, మొట్టమొదటి భారతదేశ ఆర్థికవేత్త. నేను గుర్తుపెట్టుకోవాలి, మొదటి ఆర్థికవేత్త. మొదటి ఆర్థికవేత్త ఎవరన్నా దాదాబాయి నౌరోజీ ఆన్సర్ చేయాలి. దాదాబాయి నౌరోజీ రాసిన పుస్తకం ద పావర్టీ అండ్ అన్బ్యూటిఫుల్ ఆఫ్ ఇండియా. లండన్లో వాయిస్ ఆఫ్ ఇండియా అనే వార్తాపత్రిక నడుపుతాడు, వాయిస్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఓకేనా పార్సీ మత సంస్కరణల కోసం రాష్ట్ర గోప్తార్ అనేటువంటి ఇంకొక పత్రిక నడుపుతాడు, రాష్ట్ర గోప్తార్. అదేవిధంగా లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ప్రారంభిస్తాడు. భారతదేశంలో పార్సీ రీఫార్మ్ అసోసియేషన్ ప్రారంభిస్తాడు దాదాబాయి నౌరోజీ. భారత జాతీయ కాంగ్రెస్కు కాంగ్రెస్ అనే పదాన్ని ఇచ్చింది ఎవరు? దాదాబాయి నౌరోజీనే. కాంగ్రెస్ పార్టీకి 3 సార్లు అధ్యక్షుడైన మొదటి వ్యక్తి దాదాబాయి నౌరోజీనే. 3 సార్లు అధ్యక్షుడైన మొదటి వ్యక్తి అనమాట. 1886, 1893, 1906. 1886 కలకత్తా కాంగ్రెస్, 1893 లాహోర్ కాంగ్రెస్, 1906 కలకత్తా కాంగ్రెస్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. భారతదేశ అత్యంత ప్రసిద్ధి చెందిన వ్యక్తుల సమాధులు, వాటి పేర్లతో జతపరచండి. ఇప్పుడు బిఆర్ అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు, మొరార్జీ దేశాయ్. చైత్రభూమి, విజయ్ ఘాటు, జ్ఞానభూమి, అభయ్ ఘాటు. చూద్దాం. బిఆర్ అంబేద్కర్ సమాధి చైత్రభూమి ఏ, లాల్ బహదూర్ శాస్త్రి సమాధి విజయ్ ఘాట్ బి, పివి నరసింహారావు సమాధి జ్ఞానభూమి సి, మొరార్జీ దేశాయ్ సమాధి బి అభయ్ ఘాట్ డి అభయ్ ఘాట్. ఆప్షన్ 1 1A, 2B, 3C, 4D. క్వశ్చన్ నెంబర్ 25. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. 26. క్రింది వాళ్ళలో కొంతమంది శిశువులు పుట్టిన వెంటనే మరణించడానికి గల కారణం ఏమిటి? కొంతమంది శిశువులు పుట్టిన వెంటనే మరణించడానికి గల కారణం RH కారకానికి ప్రతిరక్షకాలు ఏర్పడడం. ఆప్షన్ 1 RH కారకానికి ప్రతిరక్షకాలు ఏర్పాటు కావడమే కారణం అంట. క్వశ్చన్ నెంబర్ 27. డయాలసిస్ యంత్రం డయాలసిస్ అంటే మూత్రపిండాలు పనిచేయని వారిలో కృత్రిమ మూత్రపిండంగా పనిచేస్తుంది అనమాట. మూత్రపిండాల అధ్యయన శాస్త్రాన్ని నెఫ్రాలజీ అంటారు. మానవ శరీరంలో ముదురు ఎరుపు రంగులో ఉంటాయి, ముదురు ఎరుపు వర్ణంలో ఉంటాయి, 2 ఉంటాయి అన్నమాట మూత్రపిండాలు. కృత్రిమ మూత్రపిండాన్ని విలియం కోల్ఫ్ కనిపెట్టాడు. గుర్తుపెట్టుకోవాలి. మూత్రపిండానికి వచ్చేటువంటి వ్యాధి నెఫ్రైటిస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. చమురు కాలుష్యాన్ని నివారించడానికి ఉపయోగించే బ్యాక్టీరియా ఏది?
చమురు కాలుష్యాన్ని నివారించడానికి ఉపయోగించే బ్యాక్టీరియా సూడోమోనాస్ 28-29 ఇటీవల ఈ క్రింది ఏ కంపెనీలకు నవరత్న హోదా లభించింది? సో రైల్వేలకు సంబంధించిన కంపెనీలు అన్నమాట ఈ రెండు. ఐఆర్సిటిసి, ఐఆర్ఎఫ్సి. ఓకేనా, ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓ టూరిజం కార్పొరేషన్ అనమాట. ఓకేనా, టూరిజం కార్పొరేషను, ఫైనాన్స్ కార్పొరేషను, రైల్వేస్కి సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 29 ఆప్షన్ 1. 30 కింద ఇవ్వబడిన వాటి శాస్త్రవేత్త జతపరచండి. ఇక్కడ ఒక పక్క స్టెథోస్కోపు, బ్లడ్ గ్రూప్స్ రక్తవర్గాలు, గ్రహచలన సిద్ధాంతం, ట్రాన్స్ఫార్మర్ అని ఇచ్చాడు. శాస్త్రవేత్తల పేర్లు లిన్నెక్, మైకెల్ ఫ్యారడే, క్యారల్ ల్యాండ్స్టీనర్, కెప్లర్ ఇచ్చాడు. ఓకేనా, చూద్దాం. స్టెథోస్కోప్ను కనిపెట్టింది లిన్నెక్, ఆప్షన్ ఏ. రక్తవర్గాలు కనుగొనింది కారల్ ల్యాండ్స్టీనర్, సి. గ్రహచలన సిద్ధాంతాన్ని కెప్లర్, గ్రహచలన సిద్ధాంతం డి. ట్రాన్స్ఫార్మర్ మైకెల్ ఫ్యారడే, బి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ చూడండి. 1A 2C 3D 4B. 1A 2C 3D 4B. క్వశ్చన్ నెంబర్ 31 భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులు వాటికి సంబంధించిన పేర్లతో జతపరచండి. వ్యవసాయ ఉత్పత్తులు ఒక పక్క టమోటా ఇచ్చాడు, నూనె గింజలు ఇచ్చాడు, రొయ్యలు ఇచ్చాడు, పండ్లు ఇచ్చాడు. రెవల్యూషన్స్ అయితే కనుక చూద్దాం. పింక్ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్, గోల్డ్ రెవల్యూషన్, రెడ్ రెవల్యూషన్ ఇచ్చాడు. టమోటాలు అంటే రెడ్ రెవల్యూషన్, డి. నూనె గింజలు అంటే ఎల్లో రెవల్యూషన్, పసుపు విప్లవం, బి. రొయ్యలు అంటే పింక్ రెవల్యూషన్, గులాబీ విప్లవం, ఏ. పండ్లు అంటే గోల్డ్ రెవల్యూషన్, బంగారు విప్లవం, సి. క్వశ్చన్ నెంబర్ 31కి ఇక్కడ ఆప్షన్ 3 తీసుకోవచ్చు. 1D 2B 3A 4C. 1D 2B 3A 4C. క్వశ్చన్ నెంబర్ 32 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948. చాలా ఇంపార్టెంట్, ప్రపంచ గొప్ప ఒక మనకి హెల్త్ ఆర్గనైజేషన్ అనమాట, ఆరోగ్య సంస్థ అనమాట, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. జెనీవా, స్విట్జర్లాండ్లో జెనీవాలో ఉంటుంది. 1948లో ఏర్పడింది. 1948 ఏప్రిల్ 7 ఏర్పడింది, ఏప్రిల్ 7. అందుకే ప్రతి ఏటా ఏప్రిల్ 7ను మనం ఆరోగ్య దినోత్సవం చేస్తాం. ఆరోగ్య దినోత్సవం హెల్త్ డే అప్పుడు ఏప్రిల్ 7. గుర్తుపెట్టుకోండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 క్రింది వాళ్ళు సరికానిదేది? సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్, గ్రాండ్ స్లామ్ టెన్నిస్, డ్యూరాండ్ కప్ హాకీ, ఇరానీ కప్ క్రికెట్ అంటున్నాడు. డ్యూరాండ్ కప్ అనేది హాకీ కాదు. డ్యూరాండ్ కప్ ఏమైనా కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియని. డ్యూరాండ్ కప్ ఫేమస్ క్రీడ. సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ కరెక్టే, గ్రాండ్ స్లామ్స్ టెన్నిస్లో కరెక్టే, ఇరానీ కప్ క్రికెట్ కరెక్టే. డ్యూరాండ్ కప్ హాకీ కాదు. క్వశ్చన్ నెంబర్ 34 కింది వాళ్ళు సరికానిది ఏది? రెడ్ క్రాస్ ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్, కరెక్టే. నాటో ప్రధాన కార్యాలయం బ్రస్సెల్, బెల్జియంలోని బ్రస్సెల్, కరెక్టే. యునెస్కో ప్రధాన కార్యాలయం న్యూయార్క్ అని ఇచ్చాడు, ఇది రాంగ్. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంటుంది. ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం అమెరికాలోని వాషింగ్టన్, ఇది కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 34 ఆన్సర్ 3 సరికానిది. యునెస్కో ప్రధాన కార్యాలయం న్యూయార్క్, సరికాదు. క్వశ్చన్ నెంబర్ 35 భారతదేశం ఏ సంవత్సరం ఒలింపిక్ క్రీడలు జరపడానికి సిద్ధంగా ఉంది? 2036లో భారతదేశం ఒలింపిక్ క్రీడలు 2036లో భారతదేశం ఒలింపిక్ క్రీడలు జరపడానికి సిద్ధంగా ఉంది. క్వశ్చన్ నెంబర్ 36 కింది వాళ్ళ సరైనది లేదా సరైనవి? బ్రిక్స్లో ప్రస్తుతం 10 సభ్య దేశాలు కలవు. ఇటీవల 2020 జనవరి 1న బ్రిక్స్ కూటమిలో థాయిలాండ్ చేరింది. బ్రిక్స్ సదస్సు 2024 రష్యాలోని కజన్లో నిర్వహించబడింది. బ్రిక్స్ సదస్సు 2025 బ్రెజిల్లోని రియో డి జనీరోలో నిర్వహించబడుతుంది. 36లో సరైనవి అడిగినాడు. చూద్దాం సరైనవి. బ్రిక్స్లో ప్రస్తుతం 10 సభ్య దేశాలు ఉన్నాయి, 1 కరెక్ట్. ఇటీవల 2020 జనవరి 1న బ్రిక్స్ కూటమిలో థాయిలాండ్ జరిగింది, రాంగు. బ్రిక్స్ సదస్సు 2024 రష్యాలోని కజన్లో నిర్వహించబడింది, కరెక్ట్. బ్రిక్స్ సదస్సు 2025 బ్రెజిల్లోని రియో డి జనీరోలో నిర్వహించబడింది, కరెక్ట్. 1, 3, 4 కరెక్ట్. అంటే ఆప్షన్ 3లో ఉంది. 36 ఆప్షన్ 3. 37 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు జూన్ 12 2024 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 38
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక 2025కు కింది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నుంచి హాజరు కాని వారెవరు అంటున్నాడు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టీజీ భరత్, రామ్మోహన్ నాయుడు. నారా లోకేష్ హాజరు కాలేదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతి ఏటా కూడా స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతుంది. ప్రపంచ ఆర్థిక వేదిక అంటాం తెలుగులో. ఇది 2025కు సంబంధించి ఎవరు హాజరు కాలేదంటే ఇక్కడ ఇచ్చిన వారిలో నారా లోకేష్ హాజరు కాలేదన్నమాట. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హాజరయ్యాడు. పరిశ్రమల మంత్రి టీజీ భరత్ హాజరయ్యాడు. కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. క్వశ్చన్ నెంబర్ 39. ప్రపంచ టెర్రరిజం ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశ స్థానం ఎంత? టెర్రరిజంలో భారతదేశం 14వ స్థానంలో ఉంది. 14. క్వశ్చన్ నెంబర్ 40. లాస్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరి కానిది ఏది? జాతీయ క్రీడలు 2025 మస్కట్ మౌలి. కరెక్టే, జాతీయ క్రీడలు మౌలి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 మస్కట్ గజసిన్హా కూడా కరెక్టే. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అన్నమాట గజసిన్హా. ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2024 మస్కట్ డిజెక్. ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2024 మస్కట్ డిజెక్ కాదు, ఓకేనా, ఫ్రిజెస్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 4. ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025 మస్కట్ ఉజ్వల. ఖేలో ఇండియా పారా గేమ్స్ ఉన్నాయి కదా 2025 మస్కట్ ఢిల్లీలో జరిగాయి అనమాట. ఇవి ఉజ్వల కరెక్టే, ఉజ్వల. ఇక్కడ ఆన్సర్ 3 కాదు, 40 వచ్చేసి 3. ఇవి అనమాట ఇవాళ మోడల్ పేపర్ 6లో 40 క్వశ్చన్ చేయడం జరిగింది. మీకోసం క్విక్ రివిజన్ కోసం, బాగా చదువుతున్న వారి కోసం. మీరందరూ కూడా కష్టపడాలి. మనకు ప్రతి సంవత్సరం ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో చాలా కాన్సన్ట్రేషన్గా మన పనులన్నీ కూడా వదిలేసుకొని చదువుకుంటూ వచ్చినట్లయితే కనుక ప్రీవియస్ రోజుల్లో మనం ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సాధిస్తాం. కానీ బాగా కష్టపడాలి, ముందు ఇష్టపడాలి, సబ్జెక్టులను కష్టపడాలి. కాబట్టి ఇప్పుడు ఈ కోర్టుకు సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్ ఇంకా మనకి ఇవ్వలేదు. ఈ వారంలో ఇచ్చే అవకాశం ఉంది. ఇచ్చిన తర్వాత ఒక 40 డేస్ ఓకేనా, లేదా 30 డేస్ మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారండి. ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి 8186006848. అదేవిధంగా కోర్టుకు సంబంధించి ఒక 20 మోడల్ పేపర్లు మన దగ్గర ఉన్నాయి. 20 మోడల్ పేపర్లు జీకేకి సంబంధించి హైకోర్టుకు ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే, డిస్ట్రిక్ట్ కోర్టులు ప్రిపేర్ అయ్యే వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏ కేటగిరీలో అయినా మనకు జీకే ఉంది కాబట్టి తీసుకోండి. 100 రూపీస్ ఫోన్పే చేసి మీరు తీసుకోవచ్చు. 8186006848 8186006848 ఈ నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేయండి. చేసిన తర్వాత దాన్ని ఇదే నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి. తర్వాత నేను వీటికి సంబంధించినటువంటి మోడల్ పేపర్లు మీకు పంపించడం జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి షేర్ చేయండి. ప్రతి క్లాస్ మిస్ కాకుండా మీరు వింటూ రండి. మీరు ఖచ్చితంగా మంచి మార్కులు ఈ క్వశ్చన్ నుంచి కూడా ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఈ తరహాలోనే మనకు మోడల్ పేపర్ ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా మనకి కల్చరు సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి వీటి నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వాటిని బాగా చూసుకోండి. జాగ్రఫీ నుంచి, హిస్టరీ నుంచి క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి వాటి క్వశ్చన్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకోసం కొన్ని ఇచ్చి ఇంపార్టెంట్గా. కాబట్టి అవి ఇంపార్టెంట్గా మీకు ఉపయోగపడతాయి. క్వాలిటీ క్వశ్చన్స్ అడుగుతారు, అవి ఇస్తున్నాం, అవి ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఈ రకంగా బాగా ప్రాక్టీస్ చేయండి. మోడల్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న మోడల్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రతిరోజు మనకు ఖచ్చితంగా ఒక 10 అవర్స్ కేటాయించండి మీ దీనికోసం ఖచ్చితంగా. ఓకేనా. మీరు ఎందుకంటే కనుక చాలామంది ఫోకస్ చేయడం లేదు. హైకోర్టుకు, డిస్ట్రిక్ట్ కోర్టులకు సంబంధించిన వాళ్ళు కొంతమంది అప్లై చేశారు కానీ వాళ్ళు కాన్సన్ట్రేషన్ లేదు. ఎందుకంటే కనుక కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అయిపోయి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు రిజల్ట్ కోసం. కాబట్టి వాళ్ళు అంతగా ప్రాక్టీస్ చేయడం లే. అదేవిధంగా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అప్లై చేసినారు, వాళ్ళు కూడా మనకి పెద్దగా చదవడం లే. కొంతమంది మనకు క్వాలిఫై అయిన వాళ్ళు CBT ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళు దానికి ప్రిపేర్ అవుతూ ఉన్నారనమాట. రైల్వేస్ సంబంధించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అప్లై చేసినారు, వాళ్ళు రైల్వేస్ కోసం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి అంత ప్రాక్టీస్ చేయడం లే. కాబట్టి మీరు బాగా దీన్ని ఎవరైతే ప్రాక్టీస్ చేసుకుంటారో, ప్రిపేర్ అవుతారో వాళ్ళకే ఛాన్సులు ఎక్కువ ఉంటాయన్నమాట. DSC వాళ్ళు కూడా రిజల్ట్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు అంతగా కాన్సన్ట్రేషన్ చేయడం లే. ఓకే, ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇది బాగా చదివే వాళ్ళకి. కాబట్టి బాగా చదవండి. ఓకేనా. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ మోడల్ పేపర్లో మళ్ళీ కలుసుకుందాం.
థ్యాంక్స్ ఫ్రెండ్స్.